ఓకే. ఈ వీడియోలో మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఐడియా జనరేషన్ అనమాట. ఐడియాని ఎలా జనరేట్ చేయాలని, ఒక ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలని, ఫస్ట్ ఒక ప్రాబ్లమ్స్‌ని అబ్జర్వ్ చేయాలనమాట. ఈ యొక్క లోకంలో ఇంకా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేసి ప్రజలను అడగాలి. నిజంగా ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే మంచి జరుగుతుందా లేదా అని. లేకపోతే ఒక పేపర్‌లో రాసుకోవాలి. రోజుకొక 10 మినిట్స్ టైం పెట్టుకొని పేపర్‌లో ఐడియాస్ రాసుకుంటూ ఉండాలనమాట. ఒక చిన్న పిల్లోడిలాగా ఆలోచించి రాయాలనమాట. రాసిన తర్వాత కంబైన్ చేసి చూడాలనమాట ఐడియాస్‌ని. 2 ఐడియాస్‌ని ఏది బావుంది అని కంబైన్ చేసి చూసి ట్రెండ్స్‌ని ఫాలో అయ్యి స్కిల్స్‌ని యూజ్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. బాగా ఆలోచించి చేయాలి. అలా ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే వాట్సాప్. ఒకప్పుడు వాట్సాప్ ఏమనుకున్నారంటే ప్రపంచమంతా చాట్ చేయాలి ఫ్రీగా ఎలాగా అని అనుకున్నారు. అలాగా వాట్సాప్ పుట్టుకొచ్చిందనమాట. అలాగా ఇంకా మనం ఎగ్జాంపుల్స్ అలా చాలా ఉంటాయి. కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫీజిబిలిటీ అనాలిసిస్. ఫీజిబిలిటీ అనాలిసిస్ అంటే ఏం లేదు. ఫస్ట్ చెక్ చేయడం అనమాట. ఐడియా పనిచేస్తదా? లేదా? అని చెప్పేసి ఫస్ట్ మనం ఐడియా జనరేషన్‌లో ఐడియా ఎలా చేయాలని, ఇప్పుడు ఐడియా ఎలాగ పనిచేస్తది, చేస్తదా? లేదా? అనేది మనం చూడాలనమాట. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయాలనమాట. పీపుల్‌కి నిజంగా ఇది కావాలా? అని చెక్ చేయాలనమాట. నెక్స్ట్ కాంపిటీషన్ చెక్ అనమాట. ఇంకా ఎవరైనా ఇది యూజ్ చేస్తున్నారా? ఈ ఐడియాని ఎవరైనా వాడారా అని చూసుకోవాలి. దాని తర్వాత కాస్ట్ ఎంత? బడ్జెట్ ఎంత? ఈ ఐడియా ఒకవేళ కొనసాగించాలనుకుంటే దాని బడ్జెట్ ఎంత అవుతది అని చూసుకోవాలి. అలాగే రిసోర్సెస్ చూసుకోవాలి. ఎక్కడైనా ఏమైనా టూల్స్ గానీ ఏం దొరుకుతాయా? లేపోతే వెబ్‌సైట్స్ గానీ ఏమైనా దొరుకుతాయా? దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటదా అని చూసుకోవాలి. అలాగే ప్రాఫిట్ పొటెన్షియల్ ఎంతుంది అనేది మనం చూసుకోవాలి. అలాగే ఛాలెంజెస్ ఏంటి? ఏ కష్టాలొస్తాయి? ఈ యొక్క ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడానికి ముందుకెళ్తే రిస్క్ ఏమో ఉంటాయి అవన్నీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ టెస్ట్ చేయాలనమాట ఆ యొక్క ఐడియాని. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే యూబర్‌ని తీసుకోండి. యూబర్ లాంచ్ చేయకముందు వాళ్ళకి ఎలాంటి ఫ్యూజిబిలిటీ అనాలిసిస్ ఎలా చేశారంటే, ప్రజలకు నిజంగా ఒక క్విక్ రైడ్స్ అవసరమా? ప్రజలు నిజంగా జాయిన్ అవ్వగలరా? అనే క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకున్నారనమాట ప్రజలని అడిగి, మార్కెట్ రీసెర్చ్ చేసి. అలాగా మనం మనకి ఏ ఐడియా ఉందో దాన్ని బట్టి మనం చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ ప్లానింగ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే స్టెప్స్ టు క్రియేట్ ఎ బిజినెస్ ప్లాన్. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ ఐడియా. ఐడియా ఏంటి? దాని తర్వాత టార్గెట్ మార్కెట్ ఏంటి? అంటే ఎవరు కొంటారు మీ ప్రొడక్ట్‌ని? నెక్స్ట్ ఏంటంటే అనాలిసిస్ ఎవరెవరు అమ్ముతారు, బాగా అమ్మగలరు? మార్కెటింగ్ ప్లాను, నెక్స్ట్ బడ్జెట్, కాస్ట్, ప్రాఫిట్ ప్లాను, టీమ్ అండ్ రిసోర్స్, గ్రోత్ ప్లాన్. ఇవన్నీ కూడా బిజినెస్ ప్లాన్ కిందకొస్తాయి. అంటే ఫస్ట్ మనకి బిజినెస్ ప్లాన్ అంటే ఏంటంటే ఒక ప్లానింగ్ అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటి ఐడియా ఉండాలి. దాని తర్వాత మార్కెట్ ఉండాలి. ఎవరెవరు కొనేవాళ్ళున్నారు అనేది రాసుకోవాలి. దాని తర్వాత కాంపిటీషన్స్ ఎవరెవరు ఉన్నారు అని మనం రాసుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఎయ్యాలి. ఎలాగ మనం ఈ ప్రోడక్ట్ అమ్మాలి అని చెప్పేసి. నెక్స్ట్ బడ్జెట్, కాస్ట్ పెట్టుకోవాలి. ప్రాఫిట్ ప్లాన్ ఏసుకోవాలి. నిజంగా ఇది మనకి వస్తుందా? రాదా? అనేది ప్లాన్ ఫస్ట్ ఏసుకోవాలనమాట. ఎంత ప్రాఫిట్ రాగలదు. నెక్స్ట్ రిసోర్సెస్ టీమ్‌ని పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ ప్లాను తయారు చేయాలనమాట. ఒక స్కేలబుల్ ప్లాన్ లాగా. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మెక్‌డానల్డ్సే మనం చూసుకుంటే త్వరగా అమ్ముతారు, టేస్ట్‌గా అమ్ముతారు. అలాగే అఫోర్డబుల్‌గా ఉంటాయి. అలాగే ఎక్కువ లొకేషన్స్‌లో ఉంటాయన్నమాట. అలాగా మనం చూసుకోవడమే. నెక్స్ట్ బిజినెస్ అక్విజిషన్ అంటే రిసోర్సెస్ అనమాట. ఒక మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి కావాల్సిన పరికరాలు లేకపోతే మనకి ఏవేవి హెల్ప్ అవుతాయి అనేవన్నమాట. అలా లైక్ మనం చూసుకుంటే డబ్బు హెల్ప్ అవుతది బిజినెస్ చేయాలంటే. మనుషులు హెల్ప్ అవుతారు. ఎందుకంటే కరెక్ట్ మనుషుల్ని హైర్ చేసుకుంటే, బాగా పనిచేసే వాళ్ళని హైర్ చేసుకుంటేనే మన బిజినెస్ అనేది ముందుకెళ్తది. అలాగే మెటీరియల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్, ఐడియాస్ కావచ్చు. ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే టెస్లాకి ఏం కావాలంటే మనీ కావాలి ఎలక్ట్రిక్ కార్స్ బిల్డ్ చేయడానికి. అలాగే ఇంజినీర్స్ కావాలి దాన్ని డిజైన్ చేయడానికి. ఫ్యాక్టరీస్ కావాలి దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అలాగనమాట. అలాగే రిసోర్సెస్ అనేవి మనం చూసుకోవాలనమాట. అలా బిజినెస్ మన ఏ ఐడియా ఉంటే ఆ ఐడియాకి సంబంధించి బిజినెస్‌కి ఏ రిసోర్సెస్ ఉన్నాయని మనం చేసుకోవాలి. అది చూడాలి మనం. చూసి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఫైనల్ లాంచ్ అండ్ గ్రో అంటే స్టార్టింగ్ స్మాల్ అనమాట. ఫస్ట్ స్మాల్‌గా ఒక ఎగ్జాంపుల్ మనం ఒక క్లాతింగ్ బ్రాండ్‌నే తీసుకున్నాం. ఒక టీ షర్ట్ బ్రాండ్ మనం తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే బిజినెస్ ఎలా లాంచ్ చేస్తారంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసాం. మనం ఏం చేసామంటే బిజినెస్ ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసామంటే ఒక టీ షర్ట్ అమ్మాలనుకుంటున్నాం. ఆ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం క్లోతింగ్ బిజినెస్. కాబట్టి ఒక టీ షర్ట్ ప్రోడక్ట్ అనేది పెట్టాం. నెక్స్ట్ క్రియేట్ ఏ బ్రాండ్. ఆ టీ షర్ట్ పేరు నేమ్ అలాగే కంపెనీ లోగో,
స్టైలు అవన్నీ మనం చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ ప్లాన్ అనమాట. సోషల్ మీడియాలో ఎలాంటి వర్డ్స్ రాయాలి, ఎలాగ అమ్మాలి అనేసి ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ విత్ ఎర్లీ కస్టమర్స్. అంటే ఫస్ట్ కొనే కస్టమర్స్‌ని టెస్ట్ చేస్తాం అనమాట. నిజంగా వాళ్ళకి నచ్చిందా లేదా అని దాన్ని బట్టి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ అయిపోవడమే. దాని తర్వాత సేల్స్ అండ్ డెలివరీ ఆన్‌లైన్, ఇన్ స్టోర్స్ పెట్టుకొని లాంచ్ చేసేయడం అనమాట. జస్ట్ టీ షర్ట్ ఎలా అమ్మాలని, ఒక క్లోతింగ్ బ్రాండ్ ఆన్‌లైన్‌లో ఎలా స్టార్ట్ చేయాలని సింపుల్‌గా అనమాట. మన బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే కస్టమర్స్‌ని హ్యాపీ చేయాలి. దాని తర్వాత మార్కెటింగ్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. రోజు క్రియేటివిటీ వాడాలి మార్కెటింగ్‌లో. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏవైనా ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఏవైనా తప్పు చేస్తే నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే స్ట్రాంగ్ టీమ్‌ని జనరేట్ చేయాలి. ఎక్కువ లొకేషన్స్‌లో మన ప్రొడక్ట్ అనేది పెట్టాలి. లైక్ అమెజాన్ చూసుకుంటే ఎక్కువ మొత్తం ఇంటర్నేషనల్ అంతా ఉంటాయి కాబట్టి అలా మనం సెట్ చేసుకోవాలి. ఇది ఈ వీడియోలో అనమాట. జస్ట్ సింపుల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాసెస్ ఎలాగుంటదో, మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే దాని ప్రాసెస్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూసాం. ఇంకా డీప్‌గా కోర్సెస్ అనేవి వస్తాయి. చాలా ప్రతి పాయింట్ మీద కోర్సెస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.